నిదరే కరువైనది. కల్లాపు చల్లుకొని అన్ని పనులు చేసుకొని ఏందా బాగా పడుకున్నావే నాకన్నా ఎందుకు ఆవంతనం వస్తున్నావు మైక్ దగ్గరికి పుల్లుదాం ఏం లేదా. విషింగ్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు బాగా జరుపుకోవాలా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసా. సుజిత్ నా పేరు, సింహపూరి సిన్నోడు సుజిత్. మా డాడీ పేరు కూడా సుజిత్. సుజిత్తేనా? అబ్బా ఇద్దరు సుజిత్లు కలిసారయ్యాడా. మీకు చాలా మందికి ఇష్టం నాకు తెలుసు. నిదరే కలైనది నిదరే కరువైనది. యువర్సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి సిన్నోడు. మందలు ఏంటంటే ఒక్క నిమిషం ఆకండి. టైం ఎంతంటే కరెక్ట్గా 3 గంటలకి, అంటే ఏకజమున 3 గంటలకి నీకు హైవే దగ్గర ఏం పని అనుకుంటున్నారు కదా. చెప్తా హస్కోట్ బిర్యానీ. ఏంద్రా చూస్తున్నారా, ఎప్పుడు ఏంద్రా ఏదో ఒక బిర్యానీ తీసుకొస్తానే ఉంటాం అనుకుంటున్నారు కదా. ఎందుకంటే బిర్యానీ అంటే నాకు అంత ఇష్టం. చూసే వాళ్ళకి కూడా మీకు చాలామందికి ఇష్టం నాకు తెలుసు. అందుకనే ఇవాళ మందలు ఏంటంటే హస్కోట్ బిర్యానీ వ్యవహారం చూడబోతున్నాం. అయితే ఇంతకుముందు రోజుల్లో మన అవ్వలు మన తాతలు 3 గంటలకు లేచి కల్లాపు జల్లుకొని అన్ని పనులు చేసుకొని తినేవాళ్ళు. కానీ ఇప్పుడున్న యూత్ తెల్లార్లు తిరుగుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు, వచ్చి తిని వెళ్తూ ఉంటారు. ఏం చేద్దాం, ట్రెండ్ ఆ విధంగా ఉంది, ఫాలో అవుతాం. ఏదేమన్నా కానీ ఇవాళ మందలు ఏంటంటే హస్కోట్ బిర్యానీ. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough, I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough, I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. ఎవరు ఇదిగో ఏనా రామన్న మాట్లాడదాం. నువ్వు రామన్న నమస్తే. నమస్తే అన్న. ఏందో బాగా పడుకున్నావే నాకన్నా బోన్వేట తాత. అలా ఏం లేదులే, జెన్యున్ అది బ్రీడ్ అలాంటిది. సరే ఏదేమన్నా కానీ జనాలు సందు లేరు, అంత క్వాలిటీ ఇస్తాం కాబట్టి టేస్ట్ ఉంటుంది కాబట్టి వస్తాం. కార్లు వేసుకొస్తున్నారు అమ్మాయిలు, ఫ్యామిలీలు ఈ టైంకి. అంతా ఫ్యామిలీ అంటే యూత్ అంటే అది వేరు. ఫ్యామిలీ కూడా వస్తారు, సిటీ నుంచి వస్తారు, కావాలి చుట్టుపక్క సోలూరుపేట, నాయుడుపేట, అబ్బా నుంచి కూడా వస్తారు అన్నమాట. ఆహా, ఆ విధంగా ఉంటుంది హస్కోట్ బిర్యానీ అంటే. సరే ఏకజమున 3 గంటల నుంచే మొదలు. 4 గంటలు స్టార్ట్. 4 వారానికి 3 రోజులు, మంగళవారం, శుక్రవారం, ఆదివారం వేసుకో. 4 గంటలకి 4 గంటలు స్టార్ట్ అయ్యి 7 లోపల, అంటే కస్టమర్ బట్టి అన్నమాట. ముందుగా అయిపోవచ్చు, 7 లోపల ఖచ్చితంగా. ఓరే అయితే ఇప్పుడు బిర్యానీలో రకాలు ఉంటాయి. ఈ హస్కోట్ బిర్యానీ అనేది బెంగళూరు సైడ్ ఎక్కువ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన బిర్యానీ, టేస్ట్ కూడా ఒక రకమైనది, కానీ టేస్ట్ బాగుంటుంది. మామూలు అక్కడైతే చిట్టుముత్తలతో చేస్తారు. మన నెల్లూరు ప్రజలకి కూడా అంటే బాస్మతి 2, అంటే మన వాళ్ళు ఎక్కువ బాస్మతి కొంచెం అలవాటు కదా. అవును, మనం 3 రైస్ వేస్తాం. చిట్టు ముత్యాలు, బుల్లెట్ రైస్, బాస్మతి. బుల్లెట్ రైస్ కూడా ఈ 3 వేస్తాం అన్నమాట. మన వాళ్ళకి తగ్గట్టుగా అదే టేస్టే, రైస్ మాత్రం మన వాళ్ళకి తగ్గట్టు వేస్తాం అది. సరే ఏందా స్వీట్ అయితే పెట్టినారా? అవును, ప్రతి సండే స్వీట్ పెడతాం కాంప్లిమెంటరీ. స్వీట్ ఇస్తాము, థమ్స్అప్ ఇస్తాము, కబాబు 3 పీసెస్ కాంప్లిమెంటరీ. ఏంది కాంప్లిమెంటరీ? కాంప్లిమెంటరీ అంటే అప్పుడు మటన్ బిర్యానీ ఎంత? 299. చికెన్ బిర్యానీ అయితే 199. సూపర్. చికెన్ తిన్నా కానీ అంతేనా స్వీటు? చికెన్ తిన్నా, కబాబ్ రైస్ తీసుకున్నా, ఏ తీసుకున్నా సేమ్. స్వీట్ ఫ్రీ, స్వీట్, థమ్స్అప్, కూల్ డ్రింక్, ఏదైనా కూల్ డ్రింక్ ఫ్రీ. అదిరిపోయింది. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా అపురూపంగా తింటుంటారు. మనంతా క్వాలిటీ కానీ అంతా హైజీనిక్గా ఉంటుంది అన్నమాట. మటన్ కూడా మన దగ్గరికి వెళ్ళి నేనే వెళ్ళి దగ్గర నుండి కొడుచుకొస్తాను. గ్యాసే వాడడం అన్నమాట. బిర్యానీ మొత్తం కట్టెల పొయ్యి మీద, బయట కస్టమర్ ముందే వండుతాం అన్నమాట. ఒకవేళ మీరు ముందుకు వచ్చినా కూడా మీరు చూడొచ్చు. సరే అన్న, మంచిది. ఈ లోపల నువ్వు బిజీగా ఉన్నావు కాబట్టి వెళ్ళి వడ్డిస్తూ ఉండవు. నేను వెళ్ళి మన వాళ్ళతో మాట్లాడేసి వస్తా. టేస్ట్ ఏ విధంగా ఉంది మన ఎవరికి చెప్పాలి కదా. అడగండి, తర్వాత ఫైనల్గా నేను తినాలి కదా, మాకు కావాలి. అవును, అడగండి, వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు ఏం చెప్తారు. సరే అయితే. సరే తమ్ముడా నమస్తే. నమస్తేనా. ఏం పేరా? మనీనా. నేనే మైక్ పెడతా, ఎందుకు ఆవంతనం వస్తున్నావు మైక్ దగ్గరికి?
బాగా ఆకలి అదే బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. అవునా? ఎట్టుంది బిర్యానీ? సూపర్ గా ఉందన్నా. నిజం చెప్పు. అంటే అట్లనే కాదు, నేను ఒకటి అడగ దేవునుకో బాగా పొలుదామే. నిజం చెప్పు. ఏ మిషన్ అరసింది ఇక్కడ. బిర్యానీ మాత్రం కతక్కన ఉంది. బిర్యానీ మాత్రం కతక్కన. నువ్వు తమ్ముడా? సూపర్ గా ఉందన్న బిర్యానీ. ఏం బిర్యానీ అదే? చికెనా మటనా? చికెనే. చికెన్ బిర్యానీ సూపర్ గా ఉంది. తెల్లార్లు తిరగడం, తెల్లార్లు తిన్నాం. అది ఆ విధంగా ఉంటది నెల్లూరు వాళ్ళతో. నువ్వేం నవ్వుతున్నావు ఎట్రా? ఏం తింటున్నావా? చికెనా మటనా? చికెన్. ఎట్టుంది పొడి పొడిగా రైస్? సూపర్. దుమ్ము దులిపేస్తుంది అంతే. పుల్లు దోమ లేదా? లేదు తావలా. అది రియల్ టేస్ట్. పుల్లు దోమకుండా తింటే రియల్ టేస్ట్ బయటపడుద్ది. నిజమే. ఎవరు మీరు కూడా చెప్పండి, పుల్లు దోమకుండా చాలాసార్లు తినేసి ఉంటారు, అవునా కదా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఊరిపోతుంది ముక్క. ఏసీ పోస్ట్ చేసి చెప్తా. అబ్బా హస్కోట్ బిర్యానీ మజాక మామూలుగా లేదు అనిపిస్తుంది. మస్కోట మజానా ఇంకేమన్నా? అదేలే కానీ నేను చూస్తే అర్థమైంది. బాగా ఎంజాయ్ చేస్తుంది అంటుండవు. మామూలుగా కాదు. సరే కానీ ఉందా? కొంచెం గ్యాప్ వస్తే నన్ను కూడా తినేసేటట్టు ఉండవు. రామా తిందు రామా. వద్దులే, నువ్వు తిను, నేను మళ్ళీ తింటా. అంటే ఏంది మొత్తం ఊరు చేసినావు, కొంచెం ఉన్నట్టుంది. సూపర్ ఉందన్న. అయితే మాత్రం మొత్తం అయిపోయింది. మనస్ఫూర్తిగా తిన్నాను అంతే. బ్రో నమస్తే. నమస్తే. బా పిల్లోడు కతక్కమని ఉన్నాడు. ఏదో ఒకసారి చూడు, తెల్లగా ఉన్నాడు. మనమేమో ఎలా నలుపైపోయా, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను. సరే బ్రో, ఏంది బిర్యానీ? ఏం బిర్యానీ అదే? మటన్ బిర్యానీ తెచ్చుకున్నావు. తిను. బర్త్డే అంట కదా? ఎవరిసో మనవాడికి మీ తరపున బర్త్డే విషెస్ నేను కూడా చెప్పేసిన. హ్యాపీ బర్త్డే బ్రో. విషింగ్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు బాగా జరుపుకోవాలా. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తావు? సరేలే, ముందు నిదానంగా తిను, మళ్ళీ చెయ్యా. ఫస్ట్ టేస్ట్ చెయ్యి, ఏ విధంగా ఉందో చూడ. వేసుకో. బర్త్డే బాయ్ ఈరోజు మటన్ బిర్యానీ తింటున్నాడు. హస్కోట్ మటన్ బిర్యానీ. చాలా బాగుంది టేస్ట్. టేస్ట్ చాలా బాగుంది. కాలుతుంది నోరు. అంతే, కొంచెం తినలే అయితే. నమస్తే అన్న. ఫ్యామిలీతో వచ్చేసారు. పొద్దున్న ఏకాజమున. కానీ నేను ఒకటి అడగదు ఏమనుకోబాకండి. పొల్లు దోమలా కదా? పళ్ళు తోముకుంటే నచ్చి తింటున్నారు అంతా. అదే పొల్లు దోమకుండా ఉంటేనే అసలు టేస్ట్ అది. తమ్ముడా నీ పేరేం పేరా? సుజయ్ సింహ. నా పేరులో సగం ఉంది. సుజిత్ నా పేరు. సింహపూరి సిన్నోడు సుజిత్. మా డాడీ పేరు కూడా సుజిత్తేనా? అబ్బా, ఇద్దరు సుజిత్లు కలిసారయ్యాడా అన్నా? నిజంగా అన్నా, ఇది యాదృచ్ఛికం ఏమో తెలియదు కానీ కోఇన్సిడెన్స్ అంటారు కదా. ఇద్దరు సుజిత్లు కలిశారు, కానీ నాకన్నా మీరే బాగున్నారు. ఏమే ఇంకా ఏం తినలేదు నువ్వా? స్టార్ట్ చేయబుద్ది కాలే. ఇక మొదలెడదామా? ఎట్టు మొదలెడతా. వేసుకో. పిల్లకాయలు సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడకూడదు. తినే దగ్గర, చదువులో ఫస్ట్ ఉండాలా, తినే దగ్గర ఫస్ట్ ఉండాలి, అన్నిట్లో ఫస్ట్ ఉండాలా. సుజయ్ సింహ. ఎట్టుందా? సరిగ్గా ఉందా? బాగుంది. కానీ వేసుకో అయితే. ఎవరు ప్లేట్ రానే వచ్చింది. అరిటాక్ వేసుకున్నా, శుద్ధంగా కడుక్కున్నా. ఇప్పుడు హస్కోట్ మటన్ బిర్యానీ తినబోతున్నాం. ఈడ తింటేనే ఆ మధ్య అంటే మన సబ్స్క్రైబర్లు అందరూ చాలామంది వచ్చున్నారు. ఈడ ఏంటంటే చుట్టూ కట్లు పోయి కొంచెం చలిగా ఉంది. కొంచెం వెచ్చగా కూడా తగలుతూ ఉంటే కతక్కమని ఉంటుంది. వేసుకో మటన్ బిర్యానీ వేసుకో. చాలు. అబ్బా ఏయ్, ఆహా చూడండి, ఇది హస్కోట్ మటన్ బిర్యానీ మందల. సరే మనం కొంచెం అట్ట పక్కకు పోయి తిందాం రండి. హస్కోట్ బిర్యానీ మజాక వాసన గుమ్మాలిస్తూ ఉంది. తినాలి ఇప్పుడు మనం. వేసుకొని తినడమే. ఆహా, చెప్పిల్లా ముందుగానే మీకు, ఈ బిర్యానీ అనేది ఒక రకమైన టేస్ట్. హస్కోట్ బిర్యానీ మా మటన్ ముక్క కూడా మెత్త ఉడికింది. సూపరు. కాకపోతే ఇది రోజు బెటరు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 రోజులే పెడతారు. అడ్రస్సు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. హైవే మీద పోతున్నారు అనుకోండి, తెల్లార్లు ఉండదు. 3 గంటల నుంచి పొద్దున 7 గంటల వరకే. అది అవే మందుల అటెండ్ ప్రోగ్రామా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
వీడియో ఎవరైతే ఫస్ట్ చూస్తుంటారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అది మొదల మొదలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. కెమెరామ్యాన్ ధరంతో సింహపూరి సిన్నోడు సుజిత్ నెల్లూరు నుంచి.